హలో అందరికీ, ఇది గోవాలో మా డే 3 వ్లాగ్ అనమాట. థర్డ్ డే వచ్చేసి మేము అగోడా ఫోర్ట్ని విజిట్ చేయడానికి అయితే వచ్చాము. అగోడా ఫోర్ట్ వచ్చేసి ఒక హిస్టారికల్ ప్లేస్ ప్లస్ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి ఇక్కడ. వెహికల్ పార్కింగ్ నుంచి ఒక 100 to 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఫోర్ట్ ఉంటుందన్నమాట. బైక్స్ ఆర్ కార్స్ అక్కడ పార్క్ చేసేసి మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఫోర్ట్కి వెళ్ళే దారిలో ఫోర్ట్కి రైట్ సైడ్లో మనకి బీచ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి తాజ్ హోటల్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి వెళ్ళే మధ్యలో మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, అంటే లైక్ స్నాక్స్, తర్వాత జ్యూస్లు, ఇలాంటి స్టాల్స్ ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అస్సలు సతాయించారు అనమాట. పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకేమంటే ఈ వెదర్ ఒకటి, ఆ క్లైమేట్ ఒకటి సెట్ అవ్వలేదన్నమాట. ఈవెన్ మనము పెద్దవాళ్ళమే ఆ క్లైమేట్ని తట్టుకోలేము, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదేదో కీ ప్లాన్ అంట, నాకైతే అర్థం కాలేదు, మీకు ఎవరికైనా అర్థమైతే చదువుకోండి. సో దగ్గరికి అయితే వచ్చేసాము. గోవా టూరిజం ప్లేస్ కాబట్టి ఏ టైంలో వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఏ బీచెస్ దగ్గరికి వెళ్ళినా కూడా జనాలు ఉంటారు, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా క్రౌడ్గా ఉంటారనమాట. మనకి ఇక్కడ గోవాలో వచ్చేసి ఈ ఫోర్ట్స్, బీచ్లు ఇవన్నీ కూడా ఫ్రీ విజిట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఫుడ్ ప్లస్ అకామిడేషన్ లైక్ హోటల్స్ ఇట్లాంటివి మాత్రము ఫుల్ ఎక్స్పెన్సివ్ అనమాట. సీజన్లో అంటే డిసెంబర్ మంత్లో, డిసెంబర్ ఎండింగ్ టు న్యూ ఇయర్ ఆ టైంలో మాత్రము వాళ్ళకి ఇష్టం వచ్చినంత కాస్ట్ పెడతారంట. సో ఫైనల్గా అయితే మనము ఫోర్ట్ దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా, చాలా మంది ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ఫొటోస్కి వీడియోస్కి మాత్రము చాలా మంచి స్పాట్ అనమాట. నాకైతే హార్ట్ అటాక్ మూవీలో క్లైమాక్స్ సీన్ చాలా బాగా గుర్తుంది, అది ఇక్కడే చేశారు. ఇంకా చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగాయంట, కానీ నాకు మాత్రం హార్ట్ అటాక్ మూవీ క్లైమాక్స్ సీన్ మాత్రం బాగా గుర్తుంది. సో మేమైతే పై అంటే స్టెప్స్ ఉన్నాయన్నమాట పైకి ఎక్కేదానికి. మేము పైకి ఎక్కి ఆ వ్యూ చూస్తూ ఉన్నాము. అస్సలు చాలా అంటే చాలా బాగుంది, చూడండి. ఇట్లా ఉంటుంది అనమాట పైకి ఎక్కిన తర్వాత కింద. సో ఈ కింద స్పాట్లోనే మనకి ఆ సీన్ అనమాట. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొంతమంది టూరిస్టులు ఒకే టైప్ ఆఫ్ డ్రెస్లో ఉన్నారు, చాలా బాగా అనిపించింది. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.